కాళేశ్వరం కమిషన్ పై కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వం ఆధారాలు లేకుండానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసిందన్నారు కేసీఆర్ తరఫు న్యాయవాది. అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని, దీనికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో ఎప్పుడు చర్చిస్తారో ప్రభుత్వాన్ని అడిగి చెప్తానన్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ ను అప్రతిష్ట పాలు చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ వేసిందని కేసీఆర్ తరపు లాయర్ సుందరం వాదించారు. అయితే కమిషన్ విచారణ పారదర్శకంగా సాగిందని ప్రభుత్వం వాదించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. అప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ నిబంధనలు పాటించలేదని కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని చెప్పారు. రిపోర్టును కేసీఆర్ హరీష్ రావుకి ఇవ్వలేదన్నారు. కమిషన్ సమర్పించిన రిపోర్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని హైకోర్టుకు వివరించారు. రాజకీయంగా బీఆర్ఎస్ కు కేసీఆర్ కు నష్టం వచ్చేలా నివేదిక తయారు చేశారన్నారు. వర్షాకాలంలో అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని, దీనికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు కేసీఆర్ తరపు న్యాయవాది సుందరం. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిందన్నారు. జస్టిస్ ఘోష్ నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు ఇవ్వడంలో దురుద్దేశం ఉందన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 600 పేజీల రిపోర్టు స్టడీ చేసేందుకు ప్రభుత్వం 3 మెన్ కమిటీ వేసిందన్నారు సుందరం. కమిటీ 60 పేజీల రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఆ 60 పేజీల రిపోర్టు కూడా తమకు ఇవ్వలేదన్నారు. కోర్టులో సమర్పించిన రిపోర్టును ప్రభుత్వ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేశామని చెప్పారు. అయితే కోర్టుకు సమర్పించిన పిటిషన్లోని ఫోటో కాపీ సరిగా లేదని తెలిపింది న్యాయస్థానం. కాళేశ్వరం రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదన్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్ లో పెడతామని చెప్పారు. కిరణ్ బేడి కేసుకు కాళేశ్వరం కమిషన్ కేసుకు తేడాలున్నాయని చెప్పారు. తాము దాఖలు చేసే కౌంటర్లో మరిన్ని వివరాలు జతపరుస్తామన్నారు. అప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని హైకోర్టుని కోరారు. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ పారదర్శకంగా రిపోర్టు ఇచ్చిందని చెప్పారు. కమిషన్ అంశాలను విచారించిందని, చర్యలపై ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. అసెంబ్లీలో రిపోర్టును చర్చిస్తామనడం సబబేనన్నారు. రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్నారు కాళేశ్వరం కమిషన్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించింది హైకోర్టు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని అడిగింది. అయితే అసెంబ్లీలో రిపోర్టును ఎప్పుడు ప్రవేశపెట్టాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు ఏజీ. దీనిపై సమాధానం చెప్పడానికి సమయం కావాలని కోరారు. అయితే రేపు సమాధానం చెబుతామని ఏజీ చెప్పడంతో విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. ఇక మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై బీఆర్ఎస్ లీడర్లు తలో వాదన వినిపిస్తున్నారు. కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ లీడర్లు మేడిగడ్డ పిల్లర్లను కాంగ్రెస్ వాళ్లే పేల్చారేమోనని ఇన్నాళ్లు ఆరోపించారు గులాబీ లీడర్లు. ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే బాంబులతోనే మేడిగడ్డను కూల్చేశారని తేల్చేశారు. అయితే హైకోర్టులో కేసీఆర్ తరపు న్యాయవాది మరో వాదన వినిపించారు. అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. దీంతో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై గులాబీ లీడర్లు అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది.